అంటే ఏదైనా వస్తువు మీ ఇంట్లోకి తీసుకొస్తున్నారంటే, ఎవరైనా ఒక వ్యక్తి మీ ఇంట్లోకి వస్తున్నారంటే అది మీకు క్షేమమా కాదా? థింక్ చేయాలి. ఒక వ్యక్తి మన ఇంటికి వస్తున్నారంటే అది మనకు క్షేమమా కాదా? అది మన కుటుంబాల్లో ఐక్యతను కలుగు చేస్తుందా, లేకపోతే మన నలుగురి మధ్యలో చిచ్చు పెట్టే వ్యక్తి? థింక్. ఈ పాయింట్ ఏంటంటే, దేవుడు మెచ్చని నచ్చని దావీదు ఊరియా భార్యను తీసుకొచ్చి పెట్టుకున్నాడు కనుక కోప్పడ్డాడు దేవుడు. అంటే దేవుడు నచ్చని మెచ్చని వస్తువులు ఏవో ఉన్నాయి. బిలాము మీ ఇంట్లో ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు ఎవర్రా? వాళ్ళిద్దరు బ్రోకర్లండి. బ్రోకర్లు ఎందుకు వచ్చారు మీ ఇంటికి? బాలాకు రాజు పంపించాడండి. ఓకే, వాళ్ళ చేతిలో ఏదో మూట ఉంది. ఆ మూట ఏంటో అడిగి కనుక్కో. రే బ్రోస్, ఏమిట్రా మీ చేతిలో ఆ మూట? బాలాకు రాజు మీకు కాస్త కానుక కానుక కాదు, లంచం. ఆ లంచం అటండి. ఓకే, ఆ లంచం డబ్బులు ఎట్లా సంపాదించారు అడిగి తెలుసుకోవాలని. బాలాకు రాజు అనేవాడు నీకు పంపించిన లంచం డబ్బులు ఎట్లా సంపాదించాడు అడిగి తెలుసుకో. అసలు ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఎందుకు వచ్చారు మీ ఇంటికి? వాళ్ళు వచ్చారు కనుకనే నీ మైండ్ చెడిపోయింది. ధనాపేక్ష వైపు వెళ్ళిపోతున్నావు. లంచం డబ్బులు మన ఇంటి వద్దు. మీ చేతుల కష్టార్జితం, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. ఇలాగున మొదటి పాయింట్ ఏంటో తెలుసా? నీ చేతులు కష్టార్జితం. నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను, కట్నం తీసుకునేవాడు గాడిద. ఇట్లు టీవీ 9. నేను కాదు, మెరుగైన సమాజం.